శ్రీస్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 2వ అధ్యాయము అక్కల్కోట వచ్చిన స్వామి కొద్ది కాలంలోనే తిరిగి వెళ్ళిపోయారు. చింతో పంత్ 1856 సంవత్సరంలో స్వయంగా వెళ్ళి శ్రీస్వామిని గుర్రం మీద ఎక్కించుకుని అక్కల్కోటకు బయలుదేరాడు. దారిలో కలెక్టరు వద్ద నుంచి అతనికి అత్యవసరంగా రమ్మని కబురు వచ్చింది. గత్యంతరం లేక స్వామిని ఒక చెట్టు క్రింద విడిచి ఆయన సేవకొక పనివాడినుంచి తను తిరిగి వచ్చే వరకు స్వామిని అక్కడే ఉండమని ప్రార్థించి పంత్ కలెక్టరు వద్దకు వెళ్ళాడు. సాయంత్రానికి ఆందోళనతో చెట్టు దగ్గరకు వచ్చిన పంత్కు స్వామి కనిపించలేదు. పనివాడు చెప్పాడు, నేను స్వామిననేక విధాల ఉండమని బతిమాలాను. కాని ఆయన ఉండలేదు. నేనెవరికీ బద్ధుడను కాను అంటూ స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్ళి అంతర్ధానమయ్యారు అని. నిరాశతో పంత్ అక్కల్కోట చేరాడు. తిరిగి స్వామి దర్శనం తనకు లభిస్తుందో లేదోనని భయపడ్డాడు. అక్కల్కోట చేరగానే గ్రామదేవతైన ఖండోబా ఆలయానికి వెళ్లడం చింతోపంత్కు అలవాటు. ఆలయంలోకి వెడుతూనే అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూచి సంతోషించి తన ఇంటికి వారిని రమ్మని ప్రార్థించాడు. స్వామి, మా ఇల్లు వేరు అన్నారేగాని అతని మొర ఆలకించలేదు. కొద్ది రోజులు ఖండోబా ఆలయంలో ఉన్న తరువాత దగ్గరలో ఉన్న రథశాలలో ఏ ఆహారం తీసుకోకుండా స్వామి 3 రోజులున్నారు. 4వ రోజున తహసీల్దారుగా పనిచేస్తున్న అహ్మద్ ఆలీఖాన్ అను ముస్లిం స్వామిని పిచ్చివాడని భ్రమించి ఆయనను వేధించడానికి ఖాళీ చిలుం గొట్టంలో నిప్పువేసి హుక్కా త్రాగండి అని స్వామికిచ్చాడు. స్వామి సంతోషంతో దానినందుకొని పొగ పీల్చడం ప్రారంభించారు. స్వామి నోట్లోంచి దట్టంగా హుక్కా పొగ రావటం చూచి స్వామి సిద్ధపురుషుడని గ్రహించి ఖాన్ అన్ని విషయాలు విచారించారు. చోళప్ప అనే బ్రాహ్మణుడి ఇంట్లో స్వామికి భోజనం అహ్మద్ ఆలియే ఏర్పాటు చేశాడు. స్వామి భోజనానికి వెళ్లేటప్పుడు ఆలీని చోళప్ప ఇంటికి తీసుకెళ్లి తనకు వడ్డించిన కంచాన్ని తాకమన్నారు. కాని ఆలీకి ధైర్యం చాలలేదు. స్వామి చిరునవ్వు నవ్వి, భయం లేదు, పళ్ళాన్ని పట్టుకో అన్నారు. ఆలి కంచాన్ని తాకిన తరువాతగాని స్వామి ధోంచేయలేదు. మతసామరస్యంగాని అస్పృశ్యతా నివారణగాని స్వామి వంటివారు చెబితే నాటినట్టు మరెవ్వరు చెప్పినా ప్రజల మనస్కు పట్టదు. స్వామి హిందువులకు, ముస్లింలకు, దర్గాలకు, సమాధులకు ఏ భేదాన్ని పాటించలేదు. చోళప్ప ఇంటికి స్వామి వెళ్ళినది 1856 సంవత్సరం అనగా శక సంవత్సరం 1778 అశ్వనీ శుద్ధ పంచమి నాడు. సంవత్సరం 1856 నుంచి 1879 సంవత్సరం వరకు స్వామి అక్కల్కోటలోనే ఉన్నారు. ఆ రోజుల్లో స్వామి అక్కడకు సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోనూ తన దుప్పటిలోంచి తీసిన దారపు పోగులతోనూ ఆడుతుండేవారు. దాని భావమేమని ఎవరైనా అడిగితే నేను సైన్యాన్ని తయారుచేస్తున్నాను అనేవారు. అనతి కాలంలోనే బ్రిటిషు సామ్రాజ్య విస్తరణను అరికట్టడానికి రాజులు సైన్యాలను సిద్ధం చేయడం 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగాయి. అప్పుడుగాని అర్థంగాలేదెవరికీ స్వామి మాటల్లోనూ ఆటల్లోనూ ఉన్న భావం. ఒక్కొక్కప్పుడు రాజుగారి కోటలో వేలాడదీయబడి ఉన్న పెద్ద ఫెరంగి గొట్టాల్లో తన తల దూర్చి ఆడుతుండేవారు స్వామి. ఆ తరువాత కొద్దికాలానికి భారత స్వతంత్ర వీరులను అనేక మందిని తెల్లవారు ఆ విధంగానే హత్య చేశారన్న విషయం చరిత్రకు తెలిసిందే. షోలాపూర్ జిల్లాలోని రాంపూర్ రాజుపాటిల్ అతని చుట్టం విఠలాబాయి ఉండేవారు. వాళ్లకు దర్శనమీయడానికి స్వామి అప్పుడప్పుడు అక్కడకు వచ్చేవారు. ఒకసారి వారిద్దరూ స్వామి పునర్దర్శన సమయంలో 40 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తామని వాగ్దానం చేశారు. తరువాత కొన్నాళ్లకు చోళప్ప, స్వామి ఇతర భక్తులతో కలిసి రాంపూర్ వెళ్లారు. ఆ శుభ సమయాన ఇచ్చిన మాట ప్రకారం రాజు పాటిల్, విఠల్బాయి 40 మంది బ్రాహ్మణులకు భోజనం సిద్ధంచేశారు. కాని ఆ సమయానికి స్వామి దర్శనం కోసమై కొన్ని వేలమంది జనం ఆ ఊరు చేరారు. భోజన సమయానికి ఇద్దరు స్వామికి సాష్టాంగపడి భోజనానికి ఆహ్వానించారు. స్వామి వెంటనే లేవక
త్రాగుతున్న హుక్కాను మాత్రం క్షణకాలమాపి అందరినీ తిననివ్వండి. చివరకు నేను తింటాను అన్నారు. ఏం చేయాలో తోచక నిస్సహాయులై ఆ ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. స్వామివారి ఆందోళనను గ్రహించి వెంటనే బజారునుంచి ఒక వెదురు బుట్ట తెప్పించారు. వండిన వంటకాలన్నింటినీ ఆ బుట్టలో పేర్పించి పూజా గృహంలోని విగ్రహాలన్నింటినీ అందులో పెట్టి పైగా రొట్టెలతో కప్పి వారిద్దరి చేత అన్నపూర్ణ పూజలు చేయించారు. తరువాత ఆ బుట్ట విఠల్బాయి నెత్తిన బెట్టి తులసి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. ఆ తరువాత బుట్ట వంటింటిలో పెట్టించి అందరికీ నిర్భయంగా వడ్డించమన్నారు. అయితే స్వామి వారికొక నియమం చెప్పారు. వారు వడ్డించడానికి మోయగలిగినంత తీసికెళ్లడమేగాని వెనక్కు తిరిగి బుట్టలో ఎంతుందో చూడవద్దని మాత్రం చెప్పారు. ఉదయాన్నుంచి సాయంత్రం వరకు తెంపు లేకుండా వడ్డన జరుగుతూనే ఉంది. ఎంతో మంది భోజనాలు చేశారు. చివరికి పాటిల్ కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ స్వామికి సాష్టాంగపడి తన కోసమైన స్వామిని భుజించమని కోరాడు. స్వామి చిరునవ్వు నవ్వి, ఇంకా మా అయ్య, మా తాత భోం చేయలేదు. వారయ్యాక నేను తింటాను అన్నారు. ఆయన మాటలెవరికీ అంతు పట్టలేదు. కాసేపటికి స్వామి దర్శనానికి షోలాపూర్ నుంచి కొందరు వచ్చారు. వారుకూడా భోం చేశాక స్వామి ధోంచేశారు. మరుసటి ఉదయం భక్తులు ఆ బుట్ట దగ్గరకు పోయి అందులోని వంటాకాలట్లానే ఉండటం చూచి నివ్వెరపోయారు. ఈ కాలంలోనే ఇటువంటిది సాధ్యమైనప్పుడు రామాయణంలో వర్ణించబడ్డ భరద్వాజ విందు మాత్రం ఎందుకు నమ్మశక్యం కాదు? రాజా మాళోజీ కొలువులో పనిచేసే జాదవ్ స్వామికి కూర్చు భక్తుడు. అతడు కులానికి కుమ్మరి. అతనెప్పుడు స్వామి, ఒరేయ్ కుమ్మరి అని పిలిచేవారు. ఒకరోజు స్వామి అతనితో, ఒరేయ్ కుమ్మరీ, నీపేర ఒక చీటీ వచ్చింది అన్నారు. తనకు మృత్యువు ఆసన్నమైనదని జాదవ్కు వెంటనే అర్థమైంది. వెంటనే అతడు స్వామి పాదాలను గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, స్వామీ, నన్ను రక్షించవలసింది. చచ్చిపోతానంటే భయం లేదుగాని తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని నా భయం. మీ పాదసేవ చేసుకునేందుకైనా నన్ను రక్షించండి అని ప్రార్థించాడు. స్వామి చిరునవ్వు నవ్వి దూరాన ఉన్న ఒక ఆబోతును చూపించి ఫో అని కేకవేశారు. తక్షణమే ఆబోతు చచ్చి క్రింద పడింది. తన పాదసేవ ద్వారా మరింత పవిత్రుడవటానికి జాదవును కాపాడ్డమేగాక హీనమైన జన్మనెత్తిన ఆబోతును కూడా ఆ హీన జన్మనుంచి స్వామి ఉద్ధరించారు. ఒకసారి స్వామి తన భక్తుడితో ఇటగి అనే గ్రామం వెళ్లారు. ఒకరోజు స్వామి నిద్రపోతున్నారు. రామన్న అను రైతు పొలంలో పని చేసుకుంటుండగా అతనిని పాము కరిచింది. ఊళ్ళో జనమంతా అతనిని ఊరిలోని ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకుపోయారు. కాని అక్కడ చేరకముందే రామన్న చనిపోయాడు. ఆవార్త విన్న జాదవ్ శ్రీస్వామివారి చర్మపాదుకలు తీసుకుని వెళ్ళి ఆయనతో చెప్పకనే చనిపోయిన రామన్న నెత్తిమీద పెట్టి అతనిని బ్రతికించాలని చూచాడు. అక్కడ తన పాదుకలు రామన్న శరీరాన్ని తాకిన క్షణంలోనే స్వామి ఉలికిపాటుతో నిద్రలేస్తూనే జాదవన్ను తిట్టడం ప్రారంభించారు. ఆ పనికిమాలిన జాదవేడి? నా పాదుకలు తీసుకుపోయి శవం నెత్తిమీద పెట్టాడు. వాన్నిక్కడకు ఈడ్చుకురండని కేకలు బెట్టారు. జాదవ్కి వార్త తెలిసింది. తలవంచుకొని స్వామిని సమీపించాడు. ఆయన తిట్టిన తిట్లన్నీ తల వంచుకొని భరించాడు. కాని స్వామి కోపం మరింత ఎక్కువవడం చూచి ఇంకా ఉంటే కొడతారేమోనని అక్కడనుంచి జారుకొని ఒకచోట దాక్కున్నాడు. స్వామి తిన్నగా అతని దగ్గరకు వెళ్ళి అతన్ని లేవగొట్టి మరీ గట్టిగా తిట్టి ఇలా ఆదేశించారు, ఆ చచ్చినవాడి దగ్గరకు పోయి ఒక్కొక్క చెవిలో 3 సార్లు రామన్నా అని పిలువు, బ్రతుకుతాడు అని చెప్పారు. జాదవ్ స్వామి చెప్పినట్లు చేశాడు. రామన్న బ్రతికాడు. రామన్న విధిని మార్చవలసి వచ్చినందుకు స్వామి ఆగ్రహించారు. జాదవ్ హృదయంలోని భక్తిని కాపాడవలసి వచ్చి అనుగ్రహించారు. అప్పాసుతార్ స్వామికి సన్నిహితుడైన భక్తుడు స్వామి దయవల్ల బావిలో పుష్కలంగా నీరు సమకూడి మంచి పంట పండింది.
కృతజ్ఞతతో స్వామిని తన పొలంలోనే భోజనం చేయవలసిందిగా ప్రార్థించాడు. స్వామి సంతోషంగా కొందరు భక్తులతో అతని పొలం వైపు వెళ్లారు. చుట్టూ అందరూ కూర్చొని జొన్న కంకులు కాల్చుకోడానికి, పేలాలు వేయించుకోడానికి మధ్యలో పెద్ద మంట పెట్టారు. అక్కడే కూర్చున్న స్వామి తన ప్రక్కన కుండలో ఉన్న నీరు నోట్లో పోసుకొని ఆ నీటిని మాటిమాటికి ఆ నిప్పు మీద పుక్కిలించి ఉమ్మేస్తున్నారు. సహజంగా మంట చల్లారవలసింది పోయి అంతకంతకు మంట ప్రజ్వరిల్లటం అందరినీ ఆశ్చర్యపరచింది. అది అగ్నిగుండంలో నెయ్యి వేస్తున్నట్లున్నదిగాని నిప్పుమీద నీరు పోస్తున్నట్టులేదు. శ్రీ శిరిడి సాయిబాబా కూడా నూనెకు బదులు నీటితో దీపాలు వెలిగించినట్టు ఆయన చరిత్రలో కూడా చూడవచ్చు. అట్లాంటి సంఘటనే విరాట్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దివ్యచరిత్రలో కూడా చూడవచ్చు. Please like, share and subscribe, also comment.